అందరికీ నమస్కారం. నేను భాను మేకల. కైకలూరు దానగూడెంలో జరిగినటువంటి మాలలపై అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి జనసేన నేతలు చేసినటువంటి అమానుషం, అరాచకం పైన నిన్న ఒక వీడియో చేశాను. ప్రజల నుండి చాలా మంచి స్పందనొచ్చింది. నేను ఒకటే చెప్తున్నానండి. నేను ఎస్సీ మాల అయితే కాదు. ఓకేనా? నా కులం ఏంటనేది చాలామందికి తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను మాల అయితే కాదు. అయినా కూడా సామాజిక బాధ్యతతో మాలలపైన ఈ రకమైనటువంటి దాడులు, అరాచకాలు కరెక్ట్ కాదు అని మాల కులం కానటువంటి నేనే వీడియో చేసి, స్పందించి, నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసి, దళిత సంఘాలని ఏకం చేసే ప్రయత్నం చేశాను. నువ్వేంట్రా మాకు చెప్పేది అని అనుకుంటే నేనేం చేయలేను. అది ఓకే. అది అనుకునేవాళ్ళు అనుకుంటారు. నేను కాదనట్ల. అక్కడ లోకల్‌గా జనసేన పార్టీ ఆడెవడో కొల్లు బాబీ. ముందు వాడిని సస్పెండ్ చేస్తే గానీ మీ పార్టీకి గుడ్‌విల్ రాదు. జనసేన పార్టీకి. అక్కడ కైకలూరు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు అండదండలతో ఎలక్షన్ టైంలో లోకల్‌గా కొల్లు బాబీ అనేవాడు ఏదో సపోర్ట్ చేశాడని చెప్పి ఈరోజు అక్కడ లోకల్‌గా షాడో ఎమ్మెల్యేగా వాడు చేసే బిహేవియరు, వాడు చేసే అరాచకాలు ఇవి అంతా ఇంతా కాదు. మరి పోలీసు వాళ్ళు వాడి ఎఫ్ఐఆర్‌లో వాడి పేరు ఏడో పేరు పెట్టాడంట. ఏడో పేరు పోలీసు వాళ్ళు పెట్టారు. ఏడో పేరు పెట్టడం ఏంటండి? ఆ ఊర్లో మాల కులస్తులు అందరూ మాలలందరూ కొల్లు బాబీ అని చెప్పనవాడు లేడు. ఆడవాళ్ళ దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళు ప్రతి ఒక్కడు కొల్లు బాబీ గాడు చేస్తున్నాడు, కొల్లు బాబీ గాడే చేస్తున్నాడు మొత్తం అని చెప్పి వాళ్ళు ఆ రకంగా క్లారిటీతో చెప్పేస్తుంటే ఎఫ్ఐఆర్‌లో 7 ఏ7గా అక్యూజ్డ్ ఏ7గా వీడిని పెట్టడం ఏంటి? అసలు ఫస్ట్ పెట్టాల్సిందే వీడిని గదా! ప్రధాన ముద్దాయి, సూత్రధారి, పాత్రధారి మొత్తం అంతా కొల్లు బాబీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ మాలలందరూ చెప్తుంటే ఏడో పేరు పెట్టడం వెనక పోలీసు వాళ్ళు చేసిన ఆంతర్యం ఏంటసలు? అంటే బాబీ అనేవాడిని సేవ్ చేయటం కోసం ఏ1గా, ఏ2, ఏ3లకి ఎవడెవడో వాడి కింద తిరిగే చోటా మోటాగాళ్ళని పెట్టి ఏ7లో వీడు పెట్టుదామని ఏంటసలు? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసులే ఈ రకమైనటువంటి తప్పుదోవలో బిహేవ్ చేస్తే సామాన్య ప్రజలు ఎక్కడికి పోవాలి? న్యాయం కోసం ఎక్కడికి పోవాలి చెప్పండి? ఇప్పుడు కోర్టులో కేసు వేద్దామన్నా ఎఫ్ఐఆర్ బేస్ చేసుకునే కదా కోర్టు ప్రొసీజర్ కూడా ఉంటది చెప్పండి. అరే సూత్రధారి, పాత్రధారి అని చెప్పి వాడు కొల్లు బాబీ అనేవాడని చెప్పి అందరూ అంత ఘంటాపథంగా చెప్తుంటే వాడి పేరు ఎఫ్ఐఆర్‌లో ఏ1గా పెట్టాలి గానీ ఏ7గా పెట్టడం ఏంటి? ఇకపోతే ఇప్పుడు మాలల పైన దాడులు చేశారండి. మీ గవర్నమెంట్ ఉంది. మీరు ఎన్నైనా చేస్తారు. మాలల పైన దాడులు చేస్తారు, మాదిగల పైన దాడులు చేస్తారు. లేతే మీకు నచ్చని వాడు ఎవడైనా విలేకరుల పైన కూడా మీరు దాడులు చేస్తారు. ఆల్రెడీ కొల్లు బాబీ అనేవాడు లోకల్‌గా విలేకరు పైన కూడా దాడులు చేశాడంట. ఆ విలేకరు బెడ్ మీద ఉన్నది ఫోటోలు కూడా అవి చూసాం. 3 ఏళ్ళు ఉంటది మీ గవర్నమెంట్. నేను కాదనట్ల. 3 ఏళ్లలో మీ ఇష్టం వచ్చిన అరాచకాలు ఏం చేస్తారో చేసుకోండి. చేయండి. ఇబ్బందేం లేదు. మీరు ఇలాగే చేస్తే ఇలాగే దాడులు ఇలాగే చేస్తాం. మీరు దళితులురా, మీరు అంటరాని వాళ్ళురా, అన్‌టచబుల్ పీపుల్‌రా, మేము ఇలాగే చేస్తాం. మీరు పడాలి అని మీరు అనుకుంటే ఎక్కడైతే అణచివేత మొదలవుతదో అక్కడ తిరుగుబాటు అనేది బలంగా లేస్తది. బలంగా. అందులో డౌటే లేదు. ఎక్కడైతే అణచివేత ధోరణి ఎక్కువవుతదో అక్కడ తిరుగుబాటు వస్తది. ఇప్పుడు మాలలకున్నదేంటి? కాపులకున్నదేంటి? అందరూ మనుషులేగా. ఈ కులాలు కాసేపు పక్కన పెడితే మాలలైనా మనుషులే. వాడికి 2 కళ్ళున్నాయి, 2 చేతులున్నాయి, 2 కాళ్ళున్నాయి. కాపులైనా వాడికి 2 కాళ్ళున్నాయి, 2 చేతులున్నాయి, 2 కళ్ళున్నాయి. మరి ఏంది? మనుషులమే గదా! ఫస్ట్ ఈ కులాలనేవి, మతాలనేవి అంటే నేను చాలా హర్ట్ అవుతున్నానండి. నా ప్రతి వీడియోలో ఏదో ఒక టాపిక్ మీద ఈ కులాల గురించి, మతాల గురించి మాట్లాడుతుంటే ఎంత అంటే మన రాష్ట్రం ఎంత దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. మతాలతో కొట్టుకు సస్తున్నారు. కులాల పేరుతో ఒకప్పుడు కులాల పేరుతో కొట్టుకు సచ్చేవాళ్ళు. ఇప్పుడు కులాలు బోయి, కులాల కొంపట్లు కొంత తగ్గి మతాల పేరుతో కొట్టుకు సస్తున్నారు. ఈ జనసేన పార్టీ ఈ కొల్లు బాబీ గాడు లాంటోడు అక్కడ, ఇక్కడ ఏదో ఒక నియోజకవర్గంలో ఉన్నాడు. వాడి వల్ల తగువులు జరుగుతూనే ఉన్నాయి. జనసేన పార్టీకి డ్యామేజ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే ఆ జనసేన పార్టీ ఆడెవడో కొల్లు బాబీ అక్కడ లోకల్‌గా ఏలూరు కైకలూరు దానగూడెంలో ఈ అరాచకాలు సృష్టించేటువంటి ఆ కొల్లు బాబీ అనేవాడిని ఇమ్మీడియేట్‌గా పార్టీ సస్పెండ్ చేసిందనుకోండి.
మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మంచి మెసేజ్ అంటే మా పార్టీలో ఎవడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తాడో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కార్యక్రమాలు ఎవడెవడైతే చేస్తాడో వాళ్ళని మేము సహించం, ఉపేక్షించం. ఇదిగోండి దానికి ఉదాహరణే ఇట్లాంటి వాళ్ళని మేము సస్పెండ్ చేసాం అనే మెసేజ్ మీరిస్తే చాలా బావుంటదది. మీ పార్టీకి, జనసేన పార్టీకి డ్యామేజ్ జరిగినట్టు కాదండి. డ్యామేజ్ జరగదు. అర్థమైందా? డ్యామేజ్ జరగదు. ఇప్పుడు మీరు దాడులు చేశారు కరెక్టే. మాలల పైన దాడులు చేశారు. ఓకే. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను కాదనట్ల. మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి? రాబోయే రోజులు ఎల్లకాలం మీ 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 గవర్నమెంట్ ఉంటదా? చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా? రాబోయే రోజుల్లో. మరప్పుడు ఈ మాలలందరూ కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ కైకలూరు, దానగూడెంలో మాలలందరూ కలిసి మా మీద దాడులు చేశారు. మమ్మల్ని కొట్టారు. మా పిల్లల్ని కొట్టారు. మా మాల కులాన్ని కులం పేరుతో దూషించారు అని వాళ్ళందరూ ఎలక్షన్ టైంలో అందరూ ఒక మాట మీదుండి, వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, అందరూ ఒక మాట మీదుండి, ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి ఎవరన్నా పోటీ చేస్తే, ఆ జనసేన పార్టీని ఓడిస్తారు. ఓడించాలని అందరూ కూడబలుక్కొని ఒకళ్ళు యూనిటీగా ఒక తాటి మీద వస్తారు. అప్పుడు అదే గనక జరిగితే ఆ లోకల్‌గా ఉన్నటువంటి మాలామాదిగలు ఏకమైతే మీ పరిస్థితేంటి? మీరు ఓడిపోయారే అనుకోండి. మీ పరిస్థితేంటి? ఈరోజు మీరు దాడి చేశారు. మీ గవర్నమెంట్ ఉందని. రేపొద్దున అక్కడ లోకల్‌గా వీళ్ళందరూ యూనిటీగా వచ్చి మిమ్మల్ని ఓడిస్తే, అక్కడ గనక పొరపాటున జనసేన వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు ఓడిపోతే, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఆ డ్యామేజ్ అంతా ఎవరికి తగులుతది? పవన్ కళ్యాణ్ గారికి కాదా? ఈ కిందున్న ఇలాంటి కొల్లుబాబి లాంటి వేస్ట్ నా కొడుకులు చేసే బిహేవియర్ వల్ల ఆ ప్రభావం అంతా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద పడదా? మరి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? చెప్పండి. ఇప్పుడు వాడు అధికారం ఉందని చెప్పి అరాచకాలు చేస్తున్నాడు. ఏమంటున్నారు? జనసేన పార్టీ అని అంటున్నారుగా. తెలుగుదేశం పార్టీ అంటున్నారా? లేకపోతే బీజేపీ అంటున్నారా? అనట్లేదుగా. జనసేన పార్టీ కొల్లుబాబి, జనసేన పార్టీ కొల్లుబాబి. జనసేన పార్టీ అంటే ఎవరు? ఎవరు? పవన్ కళ్యాణే గదా! మరి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? చెప్పండి. పోనీ మీరు ఇంకా దాడులు చేస్తాం అనంటే దళితులు లేదా మాల కులస్తులు కూడా చేతులు కట్టుకొని ఉండరండి. అణచివేత ఇంకా మీరు ఇంతేరా, మీ బతుకులు ఇంతేరా, మీరు మారర్రా, మేము కొడతాము, మీరు పడాలి. మేము కొట్టేవాళ్ళం, మీరు పడేవాళ్ళురా, మీ బతుకులు ఇంతే అనే రకంగా గనక ఉంటే, వాళ్ళు గూడా చేతులు కట్టుకొని కూర్చోరండి. కూర్చోవాల్సిన అవసరం గూడా లేదు. తెగిస్తే ఎవడికైనా సరే తెడ్డే మిగులుతది. కానీ ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటదండి. నేనేం రెచ్చగొట్టట్లా. ఎందుకు ఈ దాడులు? జనసేన పార్టీ అధికారంలో ఉంది. ఆ నియోజకవర్గంలో దళితుల ప్రేమ సంపాదించుకోండి. మాలామాదిగల ప్రేమ. మంచి పనులు చేయండి. కైకలూరు, దానగూడెన్ని అభివృద్ధి చేయండి. ఆ నియోజకవర్గంలో ఏమన్నా పెండింగ్ పనులుంటే అవి పూర్తి చేయండి. ఏమన్నా ప్రజా సమస్యలుంటే చక్కగా రాజకీయం చేస్తూ కలుపుగోలుగా ఉండాలిరా. వంగవీటి మోహన్ రంగా గారిని మేమందరం ఇష్టపడతాం. పూలమాలలు వేస్తాం. నిన్న కూడా చెప్పా వీడియోలో. కానీ వంగవీటి మోహన్ రంగా గారు కాపులు కాబట్టి అనంటే ఆయన బ్రతుకుంటే చెప్పు తీసుకుంది అనేవాడు వంగవీటి మోహన్ రంగా గారు. నేను కాపులకేరా నేను చేసింది బడుగు బలహీన వర్గాల కోసం కాదురా పోరాటాన్ని అని చెప్పి ఎవరైతే ఈ కులపిచ్చితో కుల ఉన్మాదంగా బిహేవ్ చేసి కొల్లుబాబి లాంటి గాడుల్ని చెప్పు తీసుకుని ఆఫీస్‌కి పిలిచి కొట్టేవాడు ఆయన. కాబట్టి నేనేమంటానంటే కొల్లుబాబి అనేవాడి వల్ల ఆడి అరాచకాల వల్ల జనసేన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ ఇంకా డెప్త్‌గా జరగకముందే కొల్లుబాబి అనేవాడిని వాడి అరాచకాలని కట్టడి చేయండి. సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. సస్పెండ్ చేస్తే గాని అప్పుడు ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. లేదు సస్పెండ్ చేయం. వాడే కావాలి మాకు. ఆ నియోజకవర్గంలో వాడే అనుకుంటే రాబోయే రోజుల్లో వాడి వల్ల జరిగే తీవ్ర పరిణామాలు, వాడి వల్ల జరిగే తీవ్రమైనటువంటి పార్టీకి డ్యామేజ్, నష్టం, వాడి వల్ల జరిగే అసాంఘిక కార్యక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు, వాడి వల్ల ఆ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఏదొచ్చినా కూడా కొల్లుబాబి గాడు చేసే అరాచకాల వల్ల టోటల్ ఎంటైర్ జనసేన పార్టీ క్యాడర్ మీద దెబ్బతింటది. డ్యామేజ్ జరుగుతది. చెప్తున్నాం ఓకే. దళిత సంఘాలను కూడా ఇప్పుడు ఆ కొల్లుబాబి అనేవాడిని సస్పెండ్ చేయకపోతే ఈరోజు రెండో వీడియో నాది. రేపు మూడో వీడియో అవుతది. ఎల్లుండి నాలుగో వీడియో అవుతది. ఆ కొల్లుబాబి అనేవాడు లోకల్‌గా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ కొల్లుబాబి గాడి ఫోటోలు, వాడు చేసిన అరాచకాలు మొత్తం ఎపిసోడ్‌లుగా వేస్తాం. అందులో వెనక్కి తగ్గేదైతే ఏం లేదు. భయపడేది ఏం లేదు. ఓకేనా? ఎందుకంటే మేమేం తప్పు మాట్లాడట్లేదు. ఎవడి ఆస్తులు కబ్జా చేయట్లేదు. ఎవడింట్లోకి దూరి వాడు ఆడోళ్ళతో మేమేమి అక్రమంగా బిహేవ్ చేయట్లేదు. అర్థమైందా? ఒక ఇష్యూ జరిగింది. దళితుల మీద దాడి. మాలల పైన దాడి. ఆ ఇష్యూని మేము రైజ్ చేస్తున్నాం. మాట్లాడతాం. డెఫినెట్‌లీ క్వెషన్ చేస్తాం. ఎందుకు క్వెషన్ చేయకూడదు? ఏంటి దళితులంటే ఏంది? మాలలంటే ఏంది చిన్న చూపా?
అంటే ఈ వీడియో తర్వాత రేపు ఇంకొక వీడియో మాట్లాడతానండి. అందులో మాల ప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది ఏదో మేము వీడియోలో మాట్లాడుతుంటే చోటా మోటాగాళ్ళు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి కూడా రేపు మాట్లాడదాం. వాళ్ళేం మాట్లాడారని ఈ వీడియో పూర్తిగా చూడాలి గదా నేను. వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ చూసి దాని ప్రకారం రేపు మాట్లాడతా. సిగ్గుండాలి మాలలకి కొంతమందికైనా, నా నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళకి. నేను ఇందాకే కన్ఫర్మేషన్ ఇచ్చా. నేను ఎస్సీ మాల గాదు. అయినా కూడా నేను అక్కడ జరిగినటువంటి ఆ మాలల ఇష్యూని నేను మాట్లాడుతున్నా. బయటికి తెలియజేస్తున్నా. నేనేమి నేనేం గల్లీ నాయకుడిని గాదు. లేతే దళిత సంఘాల పేర్లు చెప్పుకొని డబ్బులు వసూలు చేసేవాడిని గాదు. లేతే నాయకుడిగా గూడా నేను లేను. నేను ఒక కామన్ మ్యాన్‌ని, ఒక కామన్ జర్నలిస్ట్‌ని. నేనే ఇంత మాట్లాడుతున్నప్పుడు దళిత సంఘాల పేర్లు చెప్పుకొని, మాల నాయకులు, మాల ప్రతినిధులుగా పేర్లు చెప్పుకున్న వాళ్ళు ఎంత స్పందించాలి? మీ ఇష్టం. ప్రజలందరూ గమనిస్తున్నారు. డెఫినెట్‌లీ గమనిస్తున్నారు. ప్రజలేం పిచ్చోళ్ళు గాదు. రాబోయే రోజుల్లో వాళ్ళు ఎలా బుద్ధి చెప్పాలి, ఎలా ఏం చేయాలనేది ఒక క్లారిటీకొచ్చేస్తున్నారు. ఇమ్మీడియేట్‌గా జనసేన పార్టీ ఆ కొల్లు బాబి అనేవాడి అరాచకాలను కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలు అవుతాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తది. డెఫినెట్‌గా అందరూ బావుండాలి. చక్కగా పరిపాలన చేయండి. ప్రజల్లో స్థానం, చోటు సంపాదించుకోండి. ఆ లోకల్‌గా ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది. చాలా డ్యామేజ్ జరిగింది ఆ కైకలూరు దానగూడెంలో. కాబట్టి కొల్లు బాబి అనేవాడిని సస్పెండ్ చేసి, మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు నిజాయితీ పరులు. మేము మాకు అన్ని కులాలోళ్ళు గావాలి. మాదిగల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలైతే అన్ని కులాలోళ్ళు మాకు కావాలి. మా కాపు కులస్తులు మాత్రమే గాదు అన్ని కులాలోళ్ళు కావాలి అని మీరు ఫీల్ అయితే వాడి అరాచకాలు కట్టడి చేయండి. లేకపోతే ప్రజలందరూ గమనిస్తున్నారు. తర్వాత జరగాల్సింది జరుగుతాయి. పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిద్ది. ఓకేనా? సో, ఫ్రెండ్స్ ఇంతే నేనేమైనా తప్పు మాట్లాడితే నేను తప్పు మాట్లాడింది గూడా నన్ను కామెంట్ పెట్టండి. నేను సరి జేసుకోవడానికి ప్రయత్నం జేస్తా. ఓకేనా? థాంక్ యూ అండి.